డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనము ఒక్కొక్క భావానికి సంబంధమైనటువంటి విషయాలని ఇంతకుముందు అనేక వీడియోల్లో తెలియజేస్తూ వచ్చాం. ఆ విధంగా మేషము అనే భావము ఆ జాతకులకు ఎలాంటి ఉపయోగాన్ని ఇవ్వదు. అది అవసరమైన సమయంలో మనకి ఉపయోగపడకపోవడం వల్ల ఆ భావము ఎవరి లగ్నానికైనా ఎన్నవ భావముగా వచ్చినా ఆ భావము యొక్క కారకత్వాలు కానీ, ఆ భావము యొక్క బంధుత్వ కారకత్వాలు కానీ, గుణాధీశాలు కానీ ఆ జాతకులకు ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికీ ఉపయోగపడవు. అక్కడి నుంచి మనకు రిటర్న్ గిఫ్ట్స్ అనేవి రావు. ఒకవేళ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం మొదలు పెడితే ఆ సమయంలో ఆ జాతకులు దానిని అందుకోవడానికి సిద్ధంగా ఉండరు. అప్పుడున్నటువంటి పరిస్థితులకి అక్కడ వస్తున్న రిటర్న్ గిఫ్ట్స్కి సంబంధం ఉండదు అని మనం చెప్పుకున్నాం. అదేవిధంగా 12 భావాలలో కూడాను మిథునము అనే భావము ఒకరి జాతకములో వారి లగ్నము ఏదైనా కానీ ఆ లగ్నములో నుండి మిథునము అనే భావము ఎన్నవ భావముగా వస్తుందో ఆ భావానికి సంబంధమైనటువంటి విషయాలని, ఆ కారకత్వాలని మనము బట్టబయలు చేయకూడదు, రహస్యంగా ఉంచాలి, పోస్టులు వేసి అతికించకూడదు. మనము తెలియకో తెలుసో ఆ విషయాన్ని మనం బయటికి చెప్పేస్తే మన జీవితంలో ఎప్పటికీ అది మనకు జరగదు. అది ఒక గ్యాసిప్ భావము. కాబట్టి ఈ 2 భావాలలో మనకు ఏదేని ఒక భావమును మన లగ్నము నుండి ఎన్నవ భావముగా వచ్చినా ఆ 2 భావాలకు సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని మనం చెప్పుకున్నాం. అయితే మీరేమిటండి ఒక భావము మేషభావం అన్నారు, ఆ మేషభావానికి మన లగ్నం ఏదైనా ఎన్నవ భావముగా వచ్చినా వారి వల్ల ఉపయోగం ఉండదు అంటున్నారు. ఉదాహరణకి నాది తులాభావము, తులాభావానికి తులా లగ్నానికి 7వ భావముగా వస్తుంది కాబట్టి నా యొక్క భాగస్వామి వల్ల కానీ పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కానీ నాకు యూజ్ ఉండదు అంటే ఖచ్చితంగా యూజ్ ఉండదు. మీరు రిటర్న్ గిఫ్ట్స్ను పొందలేరు వారి నుండి. మీకు కావలసినటువంటి క్వాలిటీ క్వాంటిటీతో కూడినటువంటి ప్రేమ కావచ్చు, అనురాగం కావచ్చు, ఏ విషయాల్ని మీరు ఆశిస్తారో వారి నుండి మీరు పొందలేరు. ఒకవేళ మీరు ఎంత ఇచ్చినా వాళ్ళు తీసుకుంటారు కానీ తిరిగి వారు రిటర్న్ ఇవ్వడానికి వారికి ఆ ఫీలింగ్ అనేది రాదు అనేది మనం చెప్పుకున్నాం. అదే ఉదాహరణకి వృశ్చిక లగ్నము తీసుకుంటే వృశ్చిక లగ్నానికి ఈ యొక్క 6వ భావముగా వచ్చే మేషము అనేది ఉంటుంది. కాబట్టి మీరు లోన్కు వెళ్ళకూడదు, లేదా అప్పు చేయకూడదు, అప్పు తీసుకోకూడదు. జాబు పరంగా మీరు ఎంత సర్వీస్ చేసినా దాని నుండి మీకు రిటర్న్ గిఫ్ట్స్ రావు.
కాబట్టి సెల్ఫ్ ఎంప్లాయ్ కిందకి వెళ్ళండి, మీరు చాలా బాగా సంపాదించుకుంటారు అంటున్నాం. అదేవిధంగా మిథునము అనే భావాన్ని తీసుకుంటే, ఉదాహరణకి ధనుస్సు అనే లగ్నానికి మిథునం అనేది 7వ భావం వస్తుంది. కాబట్టి మీరు వివాహ సమయంలో దాన్ని ఎక్కువగా పదిలపరచుకోవాలి కానీ, రహస్యంగాను తక్కువ మందిని పిలిచి వివాహాలని చేసుకోవాలి కానీ, ఎక్కువ మంది తీసుకుని ఫంక్షన్లు పెట్టి సెలబ్రేషన్స్ చేసి వైభవంగా పోస్టులు అయితే అతికించి ఎక్కువ మందిని ఫంక్షన్కి పిలిచి మీరు కానీ సెలబ్రేట్ చేసుకుంటే వివాహ వ్యవస్థ దెబ్బతింటుంది అని కూడా చెప్తుంటాం. అంటే గ్యాసిప్ చేయకూడదు. దేన్నైతే మనం గ్యాసిప్ చేయకూడదో దాన్ని మిథున భావంగాను, ఏదైతే మనకి ఎంత చేసినా దాని నుండి రిటర్న్ రాదో దాన్ని మేషభావంగా మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు మన జీవితంలో ఇంతేనా, ఇవి 2 భావాలతో మన జీవితం గడిచిపోవలసిందా అంటే, మనకంటూ ఒక అదృష్టాన్ని అవకాశాన్ని ఇచ్చే భావం ఏమైనా ఉందా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా అని మనం క్వశ్చన్ వేసుకోగలిగితే దానికి సమాధానంగా నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. అయితే 12 భావాలని ఆ భావముతో పోల్చి నేను మీకు చెప్తాను. అందులో ఒక్కొక్క భావానికి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి, అక్కడ మనకు అదృష్టం అనేది ఏ విధంగా వస్తుంది, దాన్ని మనం ఆ సమయంలో ఉపయోగించుకోకపోతే ఎలాంటి ఇబ్బందులు పడుతామన్న విషయాలు కూడా తెలుసుకుంటాము. పెద్దవారు చెప్తుంటారు ఏమిటంటే, అదృష్టం అనేది ఒకసారి మాత్రమే తలుపు తడుతుంది, అయితే దురదృష్టం మాత్రము తలుపు తెలుసుకునేంత వరకు కొడుతూనే ఉంటుంది అని. ఆ యొక్క మాట ఇక్కడ ప్రతి ఒక్కరికి యూనివర్సల్గా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని వేల కోట్ల మంది ఉన్నా వారందరికీ కూడాను వారి అదృష్టాన్ని వారు యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఆ సమయంలో వాళ్ళు స్పందించకుండా దానిని చేతులారా వదులుకునే వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత అయ్యో ఆ సమయంలో నాకు అవకాశం వచ్చిందండి, నాకు వద్దు, నేను చేయను, నాకు కూడదని చెప్పేశాను, అందువలన నేను ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నాను అని చెప్పేవారు ఉంటారు. అది ఎలాగో ఇప్పుడు ఒక్కొక్క భావాన్ని లగ్నంగా మార్చుకుని ఏ భావం మీకు అదృష్టాన్ని ఇస్తుందో ఆ సమయంలో మీరు ఎందుకు దాన్ని వదిలేస్తున్నారో కూడా పరిశీలిస్తాం. అయితే ఆ భావం ఏమిటో మొదట మీకు చెప్పేస్తాను. అదేమిటంటే కాలపురుషునికి 4వ భావముగా వచ్చే కర్కాటకము అనే భావము మీకు అవసరమైనప్పుడు అదృష్టాన్ని మీ చేతిలో పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ సమయంలో మీ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో ఏమో తెలియదు, కానీ దాన్ని మీరు చేతులారా వదులుకోవడం వల్ల తిరిగి మీరు ఆశించినప్పుడు అది రాకపోవడము, అదే అవకాశం వేరే వాళ్ళు చేజిక్కించుకుని ఆ అదృష్టాన్ని వాళ్ళు పొంది సంతోషంగా ఉన్నప్పుడు దాన్ని చూసి మీరు మనోవేదన పొందడము, అయ్యో వెళ్ళిపోయిందే, ఆ అదృష్టం నన్ను దాటి వెళ్ళిపోయిందే, వారు ఎంతో సుఖంగా ఉన్నారే అన్నటువంటి ఫీలింగ్లో జీవితకాలము బాధపడము, ఆ తర్వాత అది మిమ్మల్ని ఎత్తుక్కుంటూ రాకపోవడం కూడా జరుగుతుంది. అది ఎలాగో మనం ఇప్పుడు చూద్దాం. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. కాలపురుషునికి 4వ భావముగా వచ్చే కర్కాటకం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అదృష్టాన్ని తెచ్చే భావముగా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనము ఒక అంచనా వేస్తాం. అది నిజమా కాదా అన్న విషయాన్ని ఆల్రెడీ అనుభవించినటువంటి వారు మాత్రమే చెప్పగలరు. అది ఎలాగనేది మీరే చూడండి. ఇది ఏ గ్రంథాల్లో కానీ ఉండదు. మనము అనేకమైనటువంటి వందల జాతకాలని పరిశీలించినప్పుడు ఆ వ్యక్తులు పొందినటువంటి అనుభవాలని, అనుభవ సారాన్ని ఇక్కడ తీసుకుని చెప్తున్నాం. అందులో మొదట మనము ఒక లగ్నాన్ని నుండి ఈ కర్కాటకము ఎన్నవ భావంగా వస్తుందో ఆ భావం మనకు ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూద్దాం. మొట్టమొదటే కాలపురుషునికి మొదటి భావము మేషం కనుక మేష లగ్నాన్ని నుండి మనం లెక్కలేద్దాం.
కాబట్టి మేష లగ్నం వారు వారికి దక్కుతున్నటువంటి వారి దగ్గరికి వస్తున్నటువంటి అదృష్టాన్ని ఏ విధంగా వారు చేతిలో వదులుకుంటున్నారు, ఏ విధంగా వారి జీవితంలో వారికి దక్కడానికి వస్తున్నటువంటి ప్రకృతి ప్రసాదిస్తున్నటువంటి అమూల్యమైనటువంటి అవకాశాలని చేజాతులా వదులుకుంటున్నారు అన్న అంశాలని మనం పరిశీలిస్తాం. మేషము అనేది కాలపురుషునికి మొదటి లగ్నంగా మనం భావిస్తాం. మొదటి భావమే లగ్నంగా తీసుకుంటే ప్రపంచంలో ఎన్నో వేల కోట్ల మంది మేష లగ్నంలో పుట్టుంటారు. అయితే మేష లగ్నంలో పుట్టినటువంటి వారు ఒక సర్టెన్ ఏజ్కి వచ్చిన తర్వాత, నేను చెప్పేది ఒక 20 సంవత్సరాల తర్వాత కానీ లేదా 25 సంవత్సరాల తర్వాత కానీ వారికి కొన్ని అవసరాలు ఏర్పడతాయి. అంటే ఈ 4వ భావము ఏం చెప్తుందంటే దాని కారకత్వమే ఇల్లు, వాహనము, విద్య, తల్లి, ఇలా సొంత ఊరు, ఇలాంటి విషయాలన్నింటినీ చెప్తుంది. అందులో ప్రధానంగా అసెట్ని గురించి చెప్తుంది. అసెట్ అంటే మనకు రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు కానీ ఇలాంటి విషయాలు. అయితే ఈ కాలపురుషునికి 1వ భావంగా ఉన్నటువంటి మేషలగ్నంలో పుట్టినటువంటి ఎంతమంది అయినా కానీ వారికి స్వతహాగానే ప్రకృతి ఏం చేస్తుందంటే ఒక సర్టెన్ స్టేజ్లో వారి యొక్క పూర్వీకుల దగ్గర నుండి కావచ్చు, లేదా వాళ్ళ యొక్క ఆస్తిపాస్తుల్ని పెంచుకోవడానికి వారి యొక్క జీతభత్యాల ద్వారా నిల్వ చేసిన డబ్బుతో కొనాలన్నప్పుడు కానీ ఎవరో ఒకరు వారిని ఎత్తుకుంటూ పలానా చోట స్థలం ఉంది, పలానా చోట అపార్ట్మెంట్ ఉంది, పలానా చోట పొలం ఉంది, ఈ ఆస్తిని వాళ్ళు అమ్మాలనుకుంటున్నారు, మీరు కానీ ఆ ఆస్తిని తీసుకుంటే మీకు అనుకూలంగా ఉంటుంది, మీ ఇంటికి పక్కనే కూడా ఈ స్థలం ఉంది, వాళ్ళు అమెరికాలో ఉన్నారు లేదా ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు, మీరు తీసుకోండి అని మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ దగ్గర డబ్బు ఉంటుంది, మీకు నెలసరి జీతం వస్తుంటుంది. ఒకవేళ మీరు అక్కడ లోన్ పెట్టుకున్నా కానీ ఈ స్థలాన్ని కొనుక్కోవాలన్నటువంటి ఆ ఆలోచన కానీ అవకాశం కానీ ఉంటుంది. కానీ మీరేం చేస్తారంటే ఎవరండి ఇవన్నీ కొనుక్కొని ఎవరు ఏమి ఎత్తుకోపోతారండి, చూద్దాంలే, అది పాడుపడిపోయినట్టుగా ఉంది, అక్కడంతా గుంతలున్నాయి, ముళ్ళ కంపలున్నాయి, ఆ స్థలం ఇప్పుడైతే పెద్ద వాల్యూ చేయదు అనేసి నెగ్లెక్ట్ చేస్తారు ఖచ్చితంగా. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే దాన్ని గమనిస్తున్నటువంటి వేరే వ్యక్తులు ఏం చేస్తారంటే దాన్ని కొనేస్తారు. ఒక 2-3 సంవత్సరాల తర్వాత అప్పట్లో మీకు ఒక 50,000 రూపాయలు అంకణం అనేది ఉంటుంది. ఇప్పుడు అతను కొని దాంట్లో పెద్దగా ప్లాట్ వేసుకొని సేల్ పెట్టినప్పుడు అదే ఒక అంకణము 5 లక్షలు పోతూ ఉంటుంది, 3 లక్షలు పోతూ ఉంటుంది. అప్పుడు మీరు నోటి మీద వేలు వేసుకుని అయ్యో ఆ రోజు వారు వచ్చి నన్ను అడిగారండి, ఈ స్థలం కొనుక్కో బాగుంటుంది, నీకు అనుకూలంగా ఉంటుంది, రేపు ఏదైనా కానీ ఫ్యూచర్లో మంచిగా ఇల్లు కట్టుకోవచ్చు లేదా ఇల్లు కట్టి కూడా బాడుక్కి వదిలేవచ్చు అని చెప్పారండి. కానీ నేను ఆ రోజు డబ్బు పెట్టుకున్నాను, ఒక చీటీపాటి డబ్బులు నా ఇంట్లోనే ఉంది. ఆ తర్వాత మా అత్తగారిని అడిగున్నా కానీ లేదా మా మామగారిని అడిగున్నా కానీ ఇచ్చుంటారు, లేదా మాకు అక్కడ స్థలం ఒకటి ఎందుకు పనికి రాకుండా బీడు భూమి ఉంది, దాన్ని అమ్మేసి తెచ్చైనా కొన్ని ఉండొచ్చు. ఆ రోజు అలాంటి ఆలోచన నాకు రాలేదండి, ఇప్పుడు చూస్తే దాని రేటు యమాగా పెరిగిపోయిందండి అని బాధపడుతుంటారు. అయ్యో పోయిందే చేతులారా వదులుకున్నానే అన్నటువంటి ఆలోచనలో ఈ మేష లగ్నానికి చెందినటువంటి వాళ్ళు ఈ అసెట్ విషయంలో ఉంటారు. లేదా ఒకరు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క నగలు, ఆభరణాలు బ్యాంకులో పెట్టుంటారు, వాళ్ళు వడ్డీ కట్టుకోలేక ఆ బ్యాంకులో అది తనఖా అయిపోయి కుదులో వెళ్ళిపోతా ఉంది. అసలు కంటే కూడా తక్కువ డబ్బులు ఇవ్వండి, దాన్ని మీరు తీసుకోండి, కావాలంటే మీరు తీసుకుంటే మీరు మా యొక్క శ్రేయభిలాషలే కదా, మీ దగ్గర ఉన్నా కానీ మాకు సంతోషమే, లేకపోతే దాన్ని ఆ ఆభరణాలని తునాతునకలు చేసేసి దానిలో రాళ్ళన్నీ పెరికేసి తర్వాత అమ్మేస్తారు లేదా కరిగించేస్తారు. మేము ఎన్నాళ్ళుగో దాని మీద ఆశ పెట్టుకున్నాము కానీ కుదరలేదు, మీరు తీసుకోండి అని ఎవరైనా ఒకరు వచ్చి అడుగుతారు. అది కూడా ఒక అసెట్టే. అవసరం లేదండి, మీరు వేసుకున్న దాన్ని మేము వేసుకోమండి, అది మాకు దరిద్రాన్ని ఇస్తుందండి అని కావాలని దాన్ని వదిలేస్తారు. అదే వేరే వాళ్ళ వ్యక్తులు కొన్ని 1-2 సంవత్సరాల తర్వాత అదే ఆభరణం వీళ్ళు 1 లక్ష కొనాల్సిన పరిస్థితి, ఇప్పుడు వాళ్ళు కొనుక్కున్న తర్వాత వాళ్ళు సేల్ చేయాలనుకుంటే 5 లక్షలు అయి ఉంటుంది. అయ్యో ఆ రోజు ఇలా చేశామే, అదృష్టం కాళ్ళ దగ్గరకు వచ్చింది, మా తలుపు తట్టింది, మేము బెల్ కొట్టారు ఆ అదృష్టం రూపంలో,
కానీ మేము వద్దనేసి వదిలేసాము అని బాధపడుతున్న వాళ్ళు ఎవరంటే, ప్రపంచంలో ఎవరైతే ఇలాగుంటారంటే అసెట్ విషయంలో మేష లగ్నానికి చెందిన వారు. అదేవిధంగా ఒక చదువు సంబంధమైనటువంటి ఒక డిగ్రీ సంబంధమైన కోర్సులో జాయిన్ అవ్వు, నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, నీకు తెలివితేటలు బాగున్నాయి, ఇది నేర్చుకో, అడిషన్గా పడి ఉంటుందిలే అనేసి ఎవరైనా ఒక సలహా ఇస్తారు. ఇప్పుడు ఉండేది చాలులేండి, ఉద్యోగంలో వచ్చే డబ్బు చాలులేండి, నేను చదివింది చాలులేండి అనేసి వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. కానీ రాబోయే కాలంలో వాళ్ళు ఏమైతే ప్రపోజ్ చేసి ఈ చదువు చదవండి బాగుంటుంది ఫ్యూచరు విజన్ ఉన్నటువంటి ఒకరు చెప్తారు. ఇంతకుముందు మనం చంద్రబాబు నాయుడు గారు 2020కి విజన్ చూపించారు, ఇప్పుడు 2047కి మళ్ళీ విజన్ అని చెప్తున్నారు. అంటే ఆ రోజుల్లో ఆయన పునాదులు వేసి 2020కి వచ్చేసరికి ఎంతో మంది ఉపయోగాన్ని పొందారు. ఆ విధంగా మీకు ఒక విజన్ ఉన్నటువంటి ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ఈ విధంగా చదువు, దీనివల్ల మరి ఫ్యూచర్లో దీని ఉపయోగం చాలా ఉంటుంది, అప్పుడు నిన్ను ఎత్తుక్కొని వస్తుంది అన్ని అవకాశాలు అంటే, పోండి ఇప్పుడు ఏడ చదివేది ఏడ నేర్చుకునేది అని వదిలేస్తుంటారు. కానీ అదే 5 సంవత్సరాల్లో అవకాశంగా మీకు రావాలని ప్రయత్నం చేసినా మీ దగ్గర ఆ వర్త్ ఉండదు. ఇలాగ విద్యలో కూడాను ఏ సమయంలో ఏమి నేర్చుకోవాలన్నటువంటి మా నాన్నగారు చెప్పారండి, మీరు హ్యాపీగా అతను కూడా జ్యోతిష్యుడే, నైనా రే నువ్వేం చేస్తావంటే రాబోయే కాలంలో జ్యోతిష్యానికి మంచి విలువ రాబోతుంది, అది కూడా డిఎన్ఏ ఆస్ట్రాలజీకి రాబోయే ఇంకో 10 సంవత్సరాల్లో అన్ని ఆస్ట్రాలజీలు అక్కడ పడిపోతాయి, నిజమైనటువంటి వాస్తవమైనటువంటి జీవితంలో మనం తెలుసుకోవాల్సిన అంశాలను చెప్పే డిఎన్ఏ ఆస్ట్రాలజీ నేర్చుకో, పలానా గుణబ్రహ్మ సరస్వతి గారు చెప్తున్నారు వెళ్ళు నేర్చుకోమని నాకు చెప్పారండి, కానీ అప్పుడు నెగ్లెక్ట్ చేశానండి. అయితే ఆ 10 సంవత్సరాల తర్వాత చూస్తే ప్రపంచం మొత్తం మీద, అందుకని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ అంటుంటాం, అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఇది వ్యాపించేసింది, ఇప్పుడు నెంబర్ 1 జ్యోతిష్యంగా ఉంది. ఆ రోజు చెప్పారు మా నాన్నగారు, మా అమ్మగారు చెప్పారు, చాలా చక్కగా చెప్తున్నారు, అతని దగ్గర నేర్చుకోమని అన్నారు, కానీ నేర్చుకోకుండా నెగ్లెక్ట్ చేశాను, అదృష్టమేమో నాకు తలుపు తట్టింది, ఇప్పుడు మళ్ళీ నేర్చుకోవాలంటే నాకు వయసు పెరిగిపోయింది, అంతేకాకుండా ఇప్పుడు అనేక వ్యాపకాలు రావడం వల్ల జ్ఞాపశక్తి కూడా కోల్పోయినాను అనేసి బాధపడతారు. కారణం ఏంటంటే మిమ్మల్ని అదృష్టం ఎత్తుక్కుంటూ వచ్చింది ఏదో ఒక రూపంలో విద్యను నేర్చుకోమని, కానీ నేర్చుకోరు. ఆ విధమైన అదృష్టాన్ని ఇచ్చే భావం ఏమిటంటే కర్కాటక భావము. ఆ కర్కాటకము అనేది ఈ కాలపురుషునికి మేషలగ్నం నుంచి 4వ భావము. అదేవిధంగా తల్లి మీకు ఎన్నో అవకాశాలను ఇస్తుంది. తల్లి అదృష్ట దేవత మీకు చెప్పాలంటే ఎవరికి, మేషలగ్నానికి చెందినటువంటి వారికి. ఆమె ద్వారానే మీకు అదృష్టం రాబోతుంది, ఆమె మాటల ద్వారానే అదృష్టం వస్తుంది, కానీ ఆ మాటలు మీరు నెగ్లెక్ట్ చేస్తారు. ఎందుకంటే 4వ భావం తల్లి కాబట్టి తల్లి అపురూపంగా చూసుకోవాలి. ఆమె ఏ మాట చెప్పినా దాన్ని వేద వాక్కుగా భావించి కానీ చేయగలిగితే రాబోయే కాలంలో అదే మీకు అదృష్టాన్ని ఇవ్వబోతుంది అని అర్థం. చూడండి, అదేవిధంగా ఈ 4వ భావం అనేది వాహనం, మంచి వాహనము మీకు తలుపు తడుతుంది. మొన్నే కొన్నారండి వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారు, లేదా వేరే రాష్ట్రానికి వెళ్తున్నారు, వారికి ఇంతవరకు ఇక్కడ పనిచేసే యోగం ఉంది, ఇప్పుడు ట్రాన్స్ఫర్ వచ్చింది, వాళ్ళు వేరే రాష్ట్రంలోకి వెళ్ళిపోయి ఆడ ఉద్యోగం చేయాలంట. ఇవన్నీ ఎక్కడ తీసుకెళ్లేది? మంచి వాహనము, అది చతుర్చక్ర వాహనం, కారు లాంటిది, తక్కువ రేటుకు వస్తుంది, తీసుకో అనేసి అంటారు ఎవరో ఒకరు. వీళ్ళు ఏం చేస్తారు, ఆ కారు ఎక్కడ పెట్టుకునేది తుప్పు పట్టిపోతుంది, దాన్ని పెట్టుకొని మేము ఏం చేయాలా, మేము ఎప్పుడు బయట కూడా పోయేది లేదు, ఏదో ఉన్నది చాలు, సైకిల్ ఉంది చాలు అంటే ఆ సైకిల్తోనే ఉంటారు. వాళ్ళకి కొనాలి అలాంటి చక్రము, అలాంటి చతుర్చక్ర వాహనాన్ని కొనాలనుకుంటే వారికి అప్పుడు 2 రెట్లు రేటు పలుకుతుంది. అది చూస్తున్నటువంటి ఒక వ్యక్తి, అవునండి మీరు అమ్ముతున్నారండి, ఎంతలండి, తీసుకుంటానండి అనేసి ఒకటి తీసుకుంటాడు. అతను బాగా హ్యాపీగా షికారు కొడుతుంటాడు, భార్య బిడ్డలతో సంతోషంగా ఉంటారు. అయ్యో ఆ రోజు అతను చెప్పాడండి, మంచిగా వస్తుందండి, మంచి సర్వీస్ లో ఉందండి, ఇది సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ వెహికల్ అండి, మీరు తీసుకోండి అని చెప్పుంటారు. కానీ ఇతను అప్పుడు అదృష్టం వచ్చింది కదా, నాకు అవసరం లేదండి అని నెగ్లెక్ట్ చేసి, అలాగే నెగ్లెక్ట్ చేసి చేతులార వాహనాన్ని, ఇల్లు, ఆస్తిపాస్తుల్ని, ఆ తర్వాత తల్లిని కూడా నెగ్లెక్ట్ చేసి అందరినీ వారి అదృష్టాన్ని ఇచ్చే వారందరినీ దూరం పెట్టే వాళ్ళు ఎవరంటే వీరికి అవసరమైనప్పుడు వీరికి అదే మనకు సమయంలో ఉపయోగపడుతుందని తెలిస్తే కొనుక్కుంటారు. అలా కొనుక్కున్న వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. కాబట్టి దయచేసి నేను ఇక్కడ మీకు ఇచ్చే సూచన ప్రమాణమైనటువంటి అంశము, సలహా,
మార్గదర్శకము ఏమిటంటే ఈ మేషలగ్నం వారు ఇంకైనా కళ్ళు తెరవండి. మీ పిల్లలు, మీ యొక్క సంతానంలో ఉన్న బిడ్డలు ఎవరైనా కానీ వారు మేషలగ్నంలో పుట్టారా, వారికి ఇలాంటి అవకాశాలు చదువు ద్వారా కానీ, తర్వాత వచ్చి సొంత ఊరిలో ఇల్లు ఉంటుంది, సొంత ఊరిలో ఇల్లు అమ్ముకొని కూడా వచ్చేస్తారు వీళ్ళు. ఎందుకంటే అవసరం లేదని వాళ్ళు చెప్తారు, ఇల్లు ఉండనండి, ఇప్పుడు ఈ పక్క మెయిన్గా NH3 రోడ్డు వస్తుందండి, వైట్ చేయబోతున్నారండి, బైపాస్ రాబోతుందండి, ఇక్కడ ఎయిర్పోర్ట్ రాబోతుందండి, ఇక్కడ పలానా మంచిగా ఏరోడ్రమ్ రాబోతుందండి అంటే, లేదండి మేము అమ్ముకునేసి వెళ్ళిపోతామండి, ఆ సొంత ఊర్లో పొలాలు అన్ని కూడా అమ్ముకుని వెళ్ళిపోతారు. వాళ్ళు చెప్పిన మాట విని దాన్ని కానీ మీరు అలాగే పెట్టి ఉంటే ఇప్పుడు అక్కడ మంచి వాల్యూ, ఒక ఎకరా దాదాపు 50 కోట్లు ఇట్లాగా జరుగుతుంది. ఉదాహరణకి కొంతమందిని మనం చూస్తుంటాం ఈ చెన్నై ప్లేస్ లో కానీ ఇతర హైదరాబాద్ ప్లేస్ లో. ఒకప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితము అక్కడ కుప్ప తొట్లు, పందులు తిరుగుతూ ఉండడము, లేకపోతే ఈగలు దోమలు తిరుగుతున్నటువంటి ప్లేస్ కొనుక్కోమని ఎంతో మంది అడినా కానీ కొంతమంది కొనరు. అలాంటి వాళ్ళు ఎవరంటే మేష లగ్నానికి చెందినటువంటి వాళ్ళు. ఎవరైతే కొనుక్కున్న తర్వాత దానికి కొన్ని కోట్లో పలుకుతుంది, అయ్యో ఆ రోజు మా దగ్గరికి వచ్చారండి, మీరు ఎంత ఇస్తే అంత ఇవ్వండి, మేము తీసుకుంటాం, మేము ఊరు వెళ్ళిపోతున్నామండి, ఈ స్థలం మీరు తీసుకోండి అని చెప్పారండి, మేము వద్దని చెప్పేసామండి, ఇప్పుడు చూస్తే దాన్ని కొనలేని పరిస్థితిలో ఉన్నామండి, అన్ని కోట్ల రేటు పెరిగిపోయిందండి, మంచి గిరాకీ వచ్చిందని అంటుంటారు. ఇలాంటి పరిస్థితి ప్రతి ఒక్కరి జాతకంలో కూడాను అదృష్టాన్ని ఇచ్చే భావంగా కర్కాటకం అనేది ఉంటుంది. దానిని మీరు చేతుల వదులుకొని మళ్ళీ అయ్యో కుయ్యో అన్న ప్రయోజనం అయితే ఉండదు. దీన్ని మీరు గమనించాలి. శుభం. DNA జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని DNA వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం DNA జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. PDF కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.